సో ఇప్పుడు ఉన్న బ్రీడ్ పుడుల్. సో రామ్ చరణ్, హీరో రామ్ చరణ్ దగ్గర ఈ పుడుల్ సేమ్ ఇదే కలర్ ఉంటుంది కదా? సేమ్ కలర్, బ్రౌన్ కలర్, డార్క్ బ్రౌన్. సో దీనికి పేరు ఎందుకు రావచ్చు అసలు పుడుల్? బ్రీడ్స్కి ఎట్లా పెడతారు. ఓకే. సో దీని గురించి చెప్పండి అన్న. దీస్ ఆర్ ఎట్లుంటుందంటే ఈ బ్రీడ్స్లో స్పెషాలిటీ, ఇది వరల్డ్ సెకండ్ ఇంటెలిజెంట్ డాగ్ ఇది. ఓకే. వరల్డ్లోనే సెకండ్ ఇంటెలిజెంట్ డాగ్ ఇది. ఓకే. ఏం చెప్పినా గ్రాస్ చేసుకుంటుంది, అర్థం చేసుకుంటుంది. ఓకే. అండ్ ఇవి ఏంటంటే ఒక చిన్న గొర్రెపిల్ల ఎట్లుంటుంది, కర్లీ హెయిర్ తోటి. ఇప్పుడు మేము బ్రష్ చేసినాం, ఇట్లా ఉంది, కర్లీ అవుతుంటుంది, కొంచెం కర్లీ హెయిర్ వస్తుంటుంది. ఓకే. ఇప్పుడు మేము బ్రష్ చేసినందుకు కొంచెం ఇట్లా ఉన్నది. సో కర్లీగా ఉంటుంది, చిన్నగా ఉంటుంది, షెడ్డింగ్ ఉండదు. దీని స్పెషాలిటీ షెడ్డింగ్ ఉండదు. ఓకే. నేను ఇంతకుముందు మాల్టిపో ఎట్లా చెప్పినో సేమ్ ఫీచర్స్, షెడ్డింగ్ ఉండదు అండ్ బ్యూటిఫుల్ లుకింగ్ డాగ్స్ ఇవి. ఎందుకు నేను ఈ వరల్డ్ సెకండ్ ఇంటెలిజెంట్ డాగ్స్ అని చెప్తున్నాను, వెనకట అంటే మీరు అబ్జర్వ్ చేస్తే సర్కస్లో అవును ఒక తెల్ల వైట్ ఉండి ఇట్లా అన్నీ ఆడుతూ ఉంటాయి, ఒకదాని ఇంకా ఒకటి జంప్ చేయడం రింగులలో, ఈ బ్రీడే అది. ఓకే. సో ఈజీగా ట్రైన్ చేసుకోవచ్చు వీటిని, మనం చెప్పినట్టు వినేటట్టు ట్రైన్ చేసుకోవచ్చు. సో ఈ బ్రీడ్ అనేది చాలా మంచి బ్రీడ్, కంపానియన్. అందరి దగ్గర కొంచెం ఇది ప్రీమియం క్వాలిటీ, ప్రీమియం బ్రీడ్ ఇది. ఓకే. కొంచెం ఎట్లుంటుందంటే రేర్ బ్రీడ్ కావాలనుకున్న వాళ్ళకి ఇది బాగుంటుంది. ఎన్ని కలర్స్ ఉంటాయి ఇవి? ఇందులో 3 కలర్స్ ఉంటాయి. ఓకే. 3 కాదు, 4 ఉంటాయి, సారీ. ఓకే. అండ్ ఇంకొకటి బ్లాక్ ఉంటుంది, ఇది బ్రౌన్, డార్క్ బ్రౌన్. ఓకే. ఇది వైట్ కలర్. ఓకే. ఇది వచ్చేసి ఆప్రికాట్ కలర్ అంటారు. ఓకే. సో జనరల్గా ఏంటంటే ఎక్కువ మంది ఇది ప్రిఫర్ చేస్తారు, మంచి కలర్ మెయింటెనెన్స్.